ఎక్కడ సంభవం ఇవే సార్. అవును. అక్కడి నుంచి ఇక్కడ 11 దాకా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కొత్త డైరెక్టర్స్, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త టెక్నీషియన్స్, చాలామంది కొత్త వాళ్ళతోనే నేను వర్క్ చేశాను. సిన్స్ ఇట్ ఈస్ అ బైలింగ్వల్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ థ్రిల్లర్. స్పాయిలర్స్ ఉంటాయి. సరే, అక్కడ ఒక డేట్, ఇక్కడ ఒక డేట్ రిలీజ్ చేయలేము. మాకు 2 ఇండస్ట్రీస్ నుంచి ఒకే డేట్ కావాలి. చాలా డిఫికల్ట్ అది కదా. అది 4-5 months నుంచి మై ప్రొడ్యూసర్ అక్బర్ సార్, రియా హరి అండ్ అజ్మల్ ఖాన్, వీళ్ళందరూ, ప్రభు సోలమన్ సార్, ఈ పర్టికులర్ డేట్ కోసం మేము చాలా కష్టపడ్డాం. టెక్నికల్లో వీళ్ళు రెడ్ చిల్లీస్లో మేము డిఐ చేసాం సార్. ఇమాజిన్, అంటే ఈ స్కేల్ ఆఫ్ సినిమా రెడ్ చిల్లీస్కి వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే I'll tell you సార్, ఒక 3-4 seconds అమ్మని అలా చేశారు కదా వీళ్ళు అని అనిపిస్తుంది. ఫ్యాంటాస్టిక్. లాస్ట్ 1 yearలో 8 హత్యలు జరిగాయి. సీరియల్ కిల్లింగ్స్లో మన ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యేది 7 మంది. చీకట్లో ఎక్కువసేపు ఉండలేడు. నిక్టోఫోబియా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ హీరో చాలా మంచి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఒక స్ట్రగుల్ అంటే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ని అనుభవిస్తూ కూడా మంచి క్యారెక్టర్లు చేయడం ద్వారా మాత్రమే ఆడియన్స్ని ఆకట్టుకుని సినిమాకి తనదైన కెపాసిటీని రిఫ్లెక్ట్ చేయడంలో చాలా కృతకృత్యుడై మోస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్ అండ్ హీరో యాక్టర్ని ఎందుకన్నానంటే క్యారెక్టర్లకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు యాక్టర్స్, అండ్ క్యారెక్టర్స్తో పాటు స్టార్డమ్ను కూడా సంపాదించుకునేవాళ్ళు హీరోలు. సో ఈజ్ అన్ యాక్టర్ అండ్ ఎ హీరో ఆల్సో. ఈజ్ నన్ అదర్ దాన్ నవీన్ చంద్ర. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. లెట్ us ఇన్వైట్ హిమ్. వెల్కమ్. చాలా మోటివేషన్ ఇచ్చింది సార్ ఇది ఈ ఇంట్రో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా మన ఇండస్ట్రీ పరిభాషలో యాక్టర్లు వేరు, హీరోలు వేరు అనే ఒక డివిజన్ ఉంది. యాక్టర్ అయిన హీరోలు అందరూ, యాక్ట్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా మంచి స్టార్డమ్లోకి వెళ్ళిపోయారు. అండ్ అలా కాకుండా కేవలం హీరోయిక్గా కనిపించడం ద్వారా కూడా హీరోలు అయిన వాళ్ళు స్టార్డమ్ లైన్లోకి వెళ్ళినారు. నీకేది ఇష్టం? ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సార్ అది కరెక్ట్గా ఉంది సార్. అంతేనా? ద వే ఇట్ ఈస్ గోయింగ్. బికాస్ నిజంగా సార్ ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది సార్. ఎంత గ్రాటిట్యూడ్గా ఉంటేనో తక్కువే. బికాస్ ఎక్కడ సంభవం ఇవే సార్. అవును. అక్కడి నుంచి ఇక్కడ 11 దాకా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కొత్త డైరెక్టర్స్, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త టెక్నీషియన్స్, చాలామంది కొత్త వాళ్ళతోనే నేను వర్క్ చేశాను. అండ్ వాళ్ళతో పాటు నా జర్నీ కూడా ఇంత దూరం వచ్చింది. సో ఐ ఆల్వేస్ హ్యావ్ అ గ్రాటిట్యూడ్ ఫర్ ద ఇండస్ట్రీ దట్ ఆల్వేస్ దే హ్యావ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ. నేను కింద పడ్డప్పుల్లా ఏదో నా పాత వర్క్ చూసి నాకు మళ్ళీ ఆపర్చునిటీస్ దొరికి ఇక్కడ దాకా వచ్చాను. అదేలే, నువ్వు గేమ్ చేంజర్లో కూడా చాలా మంచి క్యారెక్టర్, పెద్ద సెటప్లో శంకర్ డైరెక్టరు, రామ్ చరణ్ హీరో, వాట్ కాస్టింగ్. అవును సార్. వాట్ ప్రొడక్షన్, దిల్ రాజు గారి ప్రొడక్షన్. అండ్ దాంతోపాటు సార్ నేను కొన్ని లైట్స్, కొన్ని కెమెరాస్, కొన్ని ఎక్విప్మెంట్స్, ఇప్పుడు నేను చేసే మీడియం బడ్జెట్ ఫిలిం ఆర్ లోవర్ బడ్జెట్ ఫిలిం, మాకు టైం కన్స్ట్రెయిన్ ఉంటూ లిమిటెడ్ టైం ఇచ్చి ఇన్ని నెంబర్ ఆఫ్ డేస్లోనే మేము ఫినిష్ చేయాలని మాకు చేయాలి. సో ఆ ప్రాసెస్లో మాకేంటంటే మోస్ట్లీ విల్ ఫోకస్ ఆన్ ద క్యారెక్టర్స్ ఆర్క్ ఓన్లీ, పర్ఫార్మెన్స్ దాని మీద. కానీ ఇక్కడ ఏంటంటే రకరకాల కెమెరా, నాకు మోకాబోట్ కెమెరా నేను ఇప్పుడు నేను చేసే ప్రొడక్షన్ హౌస్కి ఒకరోజు ఒక మోకాబోట్ కెమెరా తీసుకురావాలంటే దాని రెంటు నేను చేసే సినిమా ప్రొడ్యూసర్ తట్టుకోలేరు. బట్ అదే బడ్జెట్ డ్రివెన్ కదా. అదే దిల్ రాజు గారి ప్రొడక్షన్, అంత పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అంటే నేను చూడండి కొత్త లైట్స్, కొత్త కెమెరా, కొత్త ఎక్విప్మెంట్, ఏమేమో చూశాను సార్. సడన్గా ఒక కార్ సైరెక్స్ సఫారీ ఒరిజినల్ కార్ని టాప్ లేపేసి దాని లోపల షూట్ చేసి దాని తర్వాత దాన్ని సీజీగా చేసి డ్రైవ్ చేసి ఏమేమో. అండ్ ఒక షాట్ అయితే శంకర్ గారు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ఏంటంటే సార్, మేము ఒక వెయిటింగ్ షాట్ ఉంటుంది, చరణ్ గారిని మేము వెళ్ళి కలిసి వెయిట్ చేసే షాట్ ఉంటుంది. అని ఏం చేశారంటే సార్, ఆర్ట్ డైరెక్టర్కి చెప్పి ఒక క్లాక్ తయారు చేశారు. ఆ క్లాక్ వుడ్తో నడవాలి, కింద ఒక అసిస్టెంట్ తిప్పుతుంటే సెకండ్ మూవ్ అవుతుంటుంది.
ఆయన ఏం చేశారంటే ఆ క్లాక్ ఎందుకు తయారు చేయించారంటే ఆ క్లాక్ టిక్ అయ్యే ఇది ఉంది కదా సార్, ఆ ముళ్ళు ఉంది కదా సార్, అవును. ఆ ముళ్ళుకి గోప్రో కెమెరా పెట్టి జస్ట్ ఆ ఒక్క షాట్ కోసమే, అంత ఇంజనీరింగ్ బిల్డ్ చేసి ఆ ఒక్క షాట్ కోసమే క్లాక్ టిక్ అవుతుంటుంది, కెమెరా మూవ్ అవుతుంటుంది, ఇఫ్ యూ సీ అలా వెళ్తుంటుంది. సో ఆ టైం లైన్ చూపించడానికి ఇంత మెకానిజం ఆయన యూజ్ చేశాడు. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ వాట్ ఆడియన్స్ హ్యాస్ గివన్ ఆర్ నో అనేది కాకుండా నాకు యాజ్ అన్ యాక్టర్, నేను బళ్ళారిలో నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ద లెజెండ్ డైరెక్టర్ తను, ఆయనతో వర్క్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన నా భుజం మీద చేసి ఈ లైన్ ఇలా చేయాలి, ఈ సీన్ ఇదని ఇలా అనుకున్నానని చెప్పి ఆ విషయమే నాకు చాలా గొప్ప విషయం. చాలా ఎక్సలెంట్గా చేశావు నువ్వు కూడా. ఆ సీన్స్ అన్నీ అంత బాగుంటాయి నువ్వు చేసినవి. నీ పర్సనాలిటీ, నీ ఐస్ బాగా స్కోర్ చేసినాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ పార్ట్ అంతా కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను అది. థ్యాంక్ యూ సార్. అఫ్ కోర్స్ ఆడియన్స్ ఒకసారి అట్లాగా అవుతాయి కానీ, బట్ రామ్ చరణ్తో చేయడం, రామ్ చరణ్ గారితో లైక్ అమేజింగ్ సార్. ఆయన చాలా ప్రొఫెషనల్. ఆయన ప్రొఫెషనల్ ఇన్ సెన్స్ టైం సెన్స్ ఉంటుంది, వర్క్ సెన్స్ ఉంటుంది. అంటే తన వల్ల నాకు తెలిసి ప్రొడక్షన్కి ఎక్కడ కూడా ఆన్ సెట్స్ ఇబ్బంది అవ్వదు, జీరో సార్. అవును. హీస్ సో ప్రాంప్ట్ ఎట్ హిస్ వర్క్. అమ్మమ్మ, అసలు చిరంజీవి గారు ఎంత కీనో రామ్ చరణ్ కూడా అంత కీన్. ఎక్కడ కూడా నేను అంటే ఆన్ సెట్ని చెప్తాను, ఎక్కడ కూడా ఆయన పేషెన్స్ లూజ్ అవ్వడం అయితే నేను చూడలేదు. లెట్ ఇట్ బీ టేక్స్, లెట్ ఇట్ బీ ద వెదర్, లెట్ ఇట్ బీ ద సిచ్యువేషన్. బహుశా తను సపరేట్గా అలోన్ ఉన్నప్పుడు అవి ఫీల్ అవ్వచ్చేమో కానీ ఒక ఇంచు కూడా కనపడదు. మేము ఆ క్లైమాక్స్ ఫైట్ మీరు చూస్తే 48 to 52 degreesలో నాకు ఆయనకు 1 day ఫైట్. నాకు 7 ఆ రోప్ షాట్స్ అన్ని ఒక్క రోజులో చేశాను, 2 days 3 days కాదు. ఆయన కూడా నాతో పాటు ఈక్వల్గా చేస్తున్నప్పుడు ఎక్కడ చిరాకు పడలేదు ఆయన. హీ ఫినిష్ ద షూట్ అండ్ హీ జస్ట్ లెఫ్ట్. అమేజింగ్ ప్రొఫెషనలిజం అది. అవును. అంటే వాళ్ళ ఫాదర్ చిరంజీవి గారి తాలూకు ఫుట్ స్టెప్స్ ఆయన అంతే చిరంజీవి గారు. ఆయన ఎంత సీరియస్సో ఆ ప్రొఫెషనల్ ఆస్పెక్ట్లో రామ్ చరణ్ కూడా అంతే సీరియస్. అది నేను లైవ్గా ఎక్స్పీరియన్స్ చేశాను సార్. అమేజింగ్ అది. అండ్ దాని తర్వాత యూజువలీ సార్ నేను టైము, పంచువల్ ఇవన్నీ నేను 100% పాటిస్తా. బట్ ఎక్కడో టెన్షన్ ఉంటుంది, అయ్యో టైం అయిపోతుందా, మన వల్ల లేటా, అది వల్ల అది లేకుండా తను ఆన్ టైం ఎలా ఉంటాడు, అంత కామ్నెస్. అంటే ప్రోగ్రామ్డ్ అంటే హీఈస్ ది హెడ్ ఆఫ్ ది టోటల్ ప్రాజెక్ట్ హీరో, నో హీఈస్ ది స్టవర్డ్ ఆఫ్ ది హోల్ కంటెంట్. అవును. కాబట్టి తను అంత సీరియస్గా ఉండడంలో తను ప్రోగ్రామ్డ్ అంతే. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్, దెర్ ఇస్ నో ఎనీ కైండ్ ఆఫ్ కియాస్. సో ఆ విషయం నాకు బాగా నచ్చింది సార్. ఆ సినిమాలు చాలా నేర్చుకున్నానండి. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ అ లాట్. Yes, it's an experience to learn more, yeah, because you have worked with all the top notch and one of the biggest production, the biggest దిల్ రాజు గారి ప్రొడక్షన్ అండ్ ఆయన తాలూకు స్టామినా. ఆ సినిమాలో దిల్ రాజు గారి స్టామినా ఎలా కనిపిస్తుంది, అసలు మామూలుగా ఉంటుంది. ఆయన మనిషి కాదు సార్ దిల్ రాజు గారు, మంచి కదా. అంటే మేము ఎక్కడెక్కడ షూట్ చేసామో అక్కడక్కడంతా వచ్చి ఆ ఎండ, వాన, దుమ్ము, ధూళి ఏదున్నా ఆయనకు కూడా సినిమా అంటే అంత ప్యాషన్. గేమ్ చేంజర్కి ఆయన ఎలాగ కష్టపడ్డారో అండ్ బలగన్ సినిమాకి కూడా ఆయన అంతే కష్టపడ్డారు. సెట్స్కి వెళ్తాడు సార్ ఆయన. అవును, సెట్స్కి వెళ్తాడు. ప్రతి మేనేజరు, ప్రతి ఒక్కరు తెలుసు ఆయన ఆన్ సెట్స్. ఆయన లేకపోయినా కూడా ఆన్ సెట్స్ ఏం జరిగింది, ఏం జరుగుతుందని కూడా ఆయనకు తెలుసు. అవును, అంత నాలెడ్జ్ ఉంటుంది, ఎవ్రీడే షూట్ మీద ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. అందుకే ఎంత పెద్ద సంస్థ అయింది మరి. ఎస్విసి అంటే మాట్లే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే అసలు ఇంక తిరిగిలేని ప్రొడక్షన్ హౌస్గా తయారైంది కదా. అండ్ ఆ రోజు అంటే ఈ నాళ్ళు ఈ జర్నీ ఇదంతా నువ్వు ఎప్పుడూ చెప్తూనే ఉన్నావు, యూ హెవ్ బీన్ ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్. బట్ దేర్ ఆర్ సర్టన్ మూమెంట్స్ ఇన్ ఎవ్రీ హీరో లైఫ్. ఇక్కడ నేను యాక్టర్ అంట్లా, హీరో అంటున్నా. ఎందుకంటున్నానంటే హీరో అని మీ మీద బడ్జెట్ ప్రభావం ఉంటుంది అండ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ టు లీడ్ ద ఫిల్మ్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్. నువ్వు నీ ద్వారా సినిమాని సక్సెస్ చేయాల్సిన ఇది నీకుంటుంది. సో ఈ జర్నీలో ఆ ఛాలెంజెస్ ఎట్లా అనిపించాయి నవీన్? ఖచ్చితంగా ఛాలెంజ్ అని. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ నా మీద
ఇప్పుడైతే అట్లీస్ట్ ఈ ఓటీటీలో లేకపోతే వేరే క్యారెక్టర్స్ చేసి వేరే ఫిల్మ్స్ చేసి ఇప్పుడు గుర్తింపు వచ్చింది, సమ్వేర్ ఆ రికగ్నిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంతకుముందు అయితే ఒక ప్రొడ్యూసర్ నా మీద ఇన్వెస్ట్ చేసి ఆ సినిమాని ఒక నార్మల్ బడ్జెటే ప్లాన్ చేస్తారు, ఎక్కువ బడ్జెట్స్ మీద ప్లాన్ చేయరు. ప్లస్ ఒకవేళ అలా ఇలా చేసి సినిమా ఫినిష్ చేసి రిలీజ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది, లేకపోతే ఎగ్జిక్యూషన్ టైంలోనే. ఇప్పుడు మనం ఒక కథ విన్నాం సార్, కథ విన్న తర్వాత ఇది ఖచ్చితంగా ఈ కథ నాకు బాగా ఇట్లా ఒక మైలేజ్ ఇస్తుంది కదా అనేసి చాలా మన సొంత ఇన్వాల్వ్మెంట్ పెట్టి మనం చాలా హార్డ్ వర్క్ చేసి చేస్తుంటాం. బట్ ఆన్ సెట్స్ కొందరు ఈగోల వల్ల, కొందరు ఆల్టర్ ఈగో వల్ల, లేకపోతే కొందరి జెలస్ వల్లను కొన్ని జరుగుతుంటాయి టీంలో. ఎగ్జిక్యూషన్ తేడా వచ్చేస్తుంది. కొన్ని సినిమాలు ఎగ్జిక్యూషన్ బాగా, ఏ చిన్న తేడా వచ్చినా ఇట్ ఇంపాక్ట్. మనం ఒక సినిమా మీద చాలా హోప్ పెట్టి ఉంటాం, అది మన వరకే ఉంటుంది. మేము బాగా చేసాము, మనం కష్టపడ్డాం, మనం 100% ఇచ్చాం, నేను యాక్టింగ్ బాగా చేశాను, చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. బట్ ఆన్ ద హోల్ ఆఫ్ ద ఫిలిం సమ్వేర్ ద ఎగ్జిక్యూషన్ ఈజ్ గాన్ అండ్ ఇట్ రిలీజెస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ వెల్, ఆ బర్డెన్ కూడా మా మీదనే ఉంటుంది. అందుకే అడిగా. సో అలా కొన్ని జరిగాయి నాతో. అంటే కొన్ని సినిమాలు నేను చేసిన సోలో సినిమాలు నా వర్క్ మాత్రం బాగుంటుంది. మీరు చూస్తే ఆ టైంలో రివ్యూస్ ఇచ్చినప్పుడు నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుంది, నవీన్ చంద్ర బాగా చేశారన్నారు. కానీ సినిమా డౌన్ ది లైన్ కింద వర్డిక్స్ అవన్నీ వచ్చినప్పుడు ఎగ్జిక్యూషన్ వల్ల, లేకపోతే టెక్నికాలిటీస్ వల్ల, లేకపోతే కథ వల్ల ఎక్కడో మిస్ అవ్వడం వల్ల అది మాకు ప్రెషర్ ఉంటుంది. బట్ దాన్ని రీబిల్డ్ చేసుకోవడానికి నేను తీసుకున్న డిసిషనే క్యారెక్టర్స్, విలన్. వాట్ ఐ లాస్ట్, ఇఫ్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ దేర్ అగైన్ ఐ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. యూ షుడ్ పర్ఫార్మ్ వెల్, అంతే. చూజ్ అ రైట్ ఫిలిం. ఇఫ్ ఇట్ ఈస్ అ క్యారెక్టర్ యు ఆర్ డూయింగ్, ఆ సినిమా కథ నిజంగా బాగుంది, అందులో నువ్వు క్యారెక్టర్ చేసి ఆ సినిమా నిజంగా ఆడింది అనుకోండి, అందులో నేను చేసిన క్యారెక్టర్ గుర్తింపు వస్తుంది. కరెక్ట్. దాని నుంచి ఐ థింక్ ఐ వుడ్ బి గెటింగ్ అన్ అదర్ గుడ్ స్క్రిప్ట్. ఇక్కడ క్యారెక్టర్ చేస్తున్న క్యారెక్టర్ నుంచి విలన్ అవ్వచ్చేమో ఇంకో కథలో. ఒక విలన్ చూసారు, ఒక విలన్గా వీడికి మంచి పేరు వచ్చింది, ఓకే ఈ లీడ్గా ఈ క్యారెక్టర్ అయితే తను లీడ్గా ఇది పుల్ చేయొచ్చేమో. సో ఇది ఐ వర్క్డ్ ఆన్ ఇట్. ఇలా ఏదైతే కోల్పోయానో మళ్ళీ దాన్ని బిల్డ్ చేసి ఇంకో క్యారెక్టర్ ద్వారా దాన్ని చేసుకుని ఇలా జరిగింది సార్. కానీ అది చాలా బాధగా ఉంటుంది కదా, మీరు హీరోగా చేస్తూ చాలా కష్టపడి దాని గురించి అని. లేదు సార్, అది ఎక్కడో ఎవరో పొరపాటు వల్ల, ఎవరిదో దీనివల్ల మీరు ఆ ఆపర్చునిటీని కొలాప్స్ అవ్వడం కదా బాధ ఉంటుంది సార్. కానీ ఏం చేయలేరు మీరు. లేదు, మళ్ళీ టకిన్ చేసుకోవాలి, టాప్ దూకోవాలి, రెడీ అవ్వాలి, అంతే. వేరే ఏం ఆప్షన్ లేదు సార్. గెట్ బ్యాక్, అంతే. ఓకే. ఈ ప్రొఫెషన్లో సెల్ఫ్ సింపతి అనేది చాలా డేంజరస్ సార్. సెల్ఫ్ సింపతి డేంజరస్, ఎస్పెషల్లీ ఈ ప్రొఫెషన్లో. ఎస్. నేను బాగానే చేశాను, మిగతా వాళ్ళ వల్ల పోయిందనేది తప్పు. ఇంకేం చేయలేము. హెల్ప్లెస్. యూ కాంట్ బ్లేమ్ ఎనీ వన్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, ఇట్ ఈస్ డన్ అండ్ డస్టెడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, అంతే. డన్ అండ్ డస్టెడ్, అంతే. మంచి మాట. కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు 11th వస్తున్నావు. అవును సార్. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నీకు? అంటే ఇది నీకు ఒక స్టెప్పింగ్ స్టోనా, మైల్ స్టోనా? హౌ డు యూ డిఫైన్ దిస్? అగైన్ స్టెప్పింగ్ అండ్ మైల్ స్టోన్. ఎందుకంటే సార్ ఇన్ని సినిమాలు విలన్గా, క్యారెక్టర్గా, హీరోగా, చిన్న ఓటీటీస్కి హీరోగా చేశాను. దాని తర్వాత ఒక ప్రొడక్షన్, నా పర్ఫార్మెన్స్, నా క్యాలిబర్, నాకున్న ఏమైనా మార్కెట్ అనాలా లేకపోతే వ్యూవర్షిప్ అనాలా తెలీదు, దాన్ని బట్టి నన్ను ఈ సినిమాకి కాస్ట్ చేశారు. విచ్ ఇస్ కాస్ట్ ఆల్మోస్ట్ 7 to 8 crores ఫర్ దిస్ ఫిలిం. అండ్ a producer like Akbar investing so much of money on me just only on talent. అవును, ఓన్లీ on talent. తమిళ్లో పెద్ద సూపర్ డూపర్ ఇట్లా హీరోగా ఈ మధ్య లేవు. అవును. బట్ తను బాగా చేస్తాడు, తను ప్రొడక్షన్ ఫ్రెండ్లీ ఉన్నాడు, అండ్ కమిట్మెంట్ ఎంక్వైరీ చేస్తారు కదా సార్, ఒక 100% చేస్తారు. సో అవి విని నా మీద అంత ధైర్యంగా ఇన్వెస్ట్ చేశారు. అండ్ నా మీద కంటే ఎక్కువ కథ మీద సార్. ప్రొడ్యూసర్, హీరో నేను కాకపోయినా వేరే ఎవరున్నా పర్లేదు, కానీ కథ మీద ఆయన చాలా కాన్ఫిడెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మేము సినిమా ఫినిష్ చేసి ఆల్మోస్ట్ 8 months అయిందండి. సూపర్గా వచ్చింది, డిస్ట్రిబ్యూటర్స్కి చూపించాము సినిమా, వాళ్ళు నచ్చేసింది, వాళ్ళు ఒక డేట్ చెప్పారు. కాకపోతే మేము ఏం చేసామంటే దీనిలో తమిళ్ అండ్ తెలుగు బైలింగ్వల్ చేసాం.
బైలింగ్వల్ అంటే ఎలా అంటే తమిళ్లో చేసి దీన్ని కొన్ని షార్ట్లు షూట్ చేసి కొన్ని డబ్బింగ్ పెడదాము లిప్సింక్ చేసేవచ్చు అలా కాదు సార్. ప్రాపర్ తెలుగు, ప్రాపర్ తమిళ్. డైలాగ్స్ తమిళ్ రైటర్తో రాపించాం, డైలాగ్స్ తెలుగు రైటర్తో రాపించాం. ట్రాన్స్లేట్ చేయలేదు. ఓకే ఓకే. టైం లైన్స్ కొంచెం తేడా వస్తుంది, సెకండ్స్లో తేడా వస్తుంది, కాకపోతే కాంటెంట్ సేమ్గా ఉంటుంది. సో దీనివల్ల ఏమైందంటే మాకు పోస్ట్ ప్రొడక్షను టైం తీసుకుంది. బికాస్ 2 films you need to treat 2 times. 2 times DI, 2 times dubbing, 2 times sound effect, 2 times RR. ఎవ్రీథింగ్ 2 times. ఎవ్రీథింగ్ 2 times. టైం లైన్ వల్ల. ఇప్పుడు RR అయినా కానీ ఓకే 2 seconds 3 seconds వదిలినా కూడా లాస్ట్ ఆ రిథమ్ అనేది కట్ చేయాలి టు ట్రాన్సాక్షన్ అవ్వడానికి. సో ఎవ్రీథింగ్ 2 times కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ టైం తీసుకుంటే. అండ్ మాకు మెయిన్ పెద్ద టాస్క్ ఏంటంటే సిన్స్ ఇట్ ఈస్ అ బైలింగ్వల్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ థ్రిల్లర్, స్పాయిలర్స్ ఉంటాయి. సరే అక్కడ ఒక డేట్ ఇక్కడ ఒక డేట్ రిలీజ్ చేయలేము. మాకు 2 ఇండస్ట్రీస్ నుంచి ఒకే డేట్ కావాలి. చాలా డిఫికల్ట్ అది కదా. అది 4-5 months నుంచి మై ప్రొడ్యూసర్ అక్బర్ సార్, రియా హరి అండ్ అజ్మల్ ఖాన్ వీళ్ళందరూ, ప్రభు సోలమన్ సార్, ఈ పర్టిక్యులర్ డేట్ కోసం మేము చాలా కష్టపడ్డాం. సినిమా తీయడంలో కష్టపడలేదు, సినిమా చేసే ప్రాసెస్లో కష్టపడలేదు, కానీ ఈ May 16th వరల్డ్ వైడ్ రిలీజ్ అనే ఒక డేట్ అనౌన్స్మెంట్ కోసం వీఆర్ వెయిటింగ్ అండ్ ఫైనల్లీ వీ గాట్ అ వెరీ గుడ్ డేట్. ఈ థ్రిల్లర్కి కావాల్సిన డేట్ అది. ప్లస్ ఈ థ్రిల్లర్ థియేట్రికల్ థ్రిల్లర్ సార్ ఇది. ఎందుకంటే టెక్నికల్లో వీళ్ళు రెడ్ చిల్లీస్లో మేము డిఐ చేసాం సార్. ఇమాజిన్ అంటే ఈ స్కేల్ ఆఫ్ సినిమా రెడ్ చిల్లీస్కి వెళ్ళి పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును. బట్ మా సినిమాటోగ్రాఫర్ కార్తీక్, హీ హాజ్ ఆల్రెడీ వర్క్ దేర్ ఆ ప్రొడక్షన్లో. లైక్ కార్తీక్ తను ఆల్రెడీ డడ్లీ సినిమాటోగ్రాఫర్ ఉన్నారు కదా, ఆయనతో వర్క్ చేశారు. సో ఎక్కడో రెడ్ చిల్లీస్లో ఆయన కనెక్ట్ ఉండడం వల్ల ప్రొడక్షన్తో మాట్లాడి అండ్ యు సీ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం. ట్రైలర్ చాలా బాగుంది. నేను అది ఐ షుడ్ స్పెసిఫికల్లీ టెల్ దట్. ఎందుకంటే ట్రైలర్ అన్నది ఎప్పుడైతే ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుందో ది వరల్డ్ గెట్స్ అన్ఫోల్డెడ్. అందులో డైరెక్టర్స్కి చాలా కష్టం ఒక థ్రిల్లర్ని ట్రైలర్ రూపంలో కట్ చేసి ఇది నా సినిమా ఇలా ఉండబోతుంది, కానీ నేను ఒక విషయం దాచాను, ఈ విషయాన్ని నేను చెప్పను ట్రైలర్లో, కానీ మీరు సినిమాలో వచ్చి చూడాలి అనే ఒక విషయం చాలా పెద్ద టాస్క్ సార్. టీజ్ చేయడం అంటారే, టీజర్ అంటే యాక్షన్ సినిమా అనుకోండి, లవ్ స్టోరీ అనుకోండి, ఎలాగైనా కట్ చేయొచ్చు, మీరు ప్లాట్ లైన్ కూడా చెప్పేయచ్చు. అవును. బట్ దీంట్లో ప్లాట్ లైన్ చెప్పకుండా, క్యారెక్టర్స్ని ఎక్కువ రివీల్ చేయకుండా, బట్ స్టిల్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ వాళ్ళని టికెట్ కొనేలా చేయాలి. కరెక్ట్. సో థ్రిల్లర్ ఇస్ బిగ్ టాస్క్. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కూడా ఛాలెంజ్ చేశారు. మనం సినిమా చూసేటప్పుడు మనం ప్రిడిక్ట్ చేసే ఒక కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ థ్రిల్లర్ అంటే చాలా థ్రిల్లర్స్ చూసాంలే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక హై ఇస్తాడు, ఇక్కడ ఒక లో ఇస్తాడు, ఇక్కడ ట్విస్ట్, ఇక్కడ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, దట్స్ ఇట్, అంతే అంటారు. కానీ అందులో ఒక యూనిక్ పాయింట్ని ఆడియన్స్ కూడా వెతుకుతారు. బికాస్ దే విల్ బి డీకోడింగ్ ద ఫిలిం బికాస్ ఇట్ ఈస్ ఎ థ్రిల్లర్ కాబట్టి మైండ్ స్టిమ్యులేట్ అవుతూ క్యూరియాసిటీ. సో ఐ బిలీవ్ థ్రిల్లర్ ఈజ్ అ జానరా వేర్ ఇట్ ఎంగేజెస్ ఆడియన్స్ మోర్ నా ఫీలింగ్. సో అందుకే ఈ మధ్యన కొంచెం 3-4 ఫిలిమ్స్ థ్రిల్లర్స్కి ఇంక్లైన్డ్ అయ్యా. ఐమ్ డన్ విత్ థ్రిల్లర్స్ నౌ. కమింగ్ ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ హ్యావ్ డన్. అదేలే చూడాలి సార్. ఏంటి ఏకంగా 10 daysలోని 20 lakhs వ్యూస్ వచ్చాయి. అవును సార్. ఈ ట్రైలర్కి. నాట్ ఏ జోక్. నాట్ ఏ జోక్ అంటే రోజుకి 2 లక్షల మంది చూడాలి చూస్తున్నారు ఆన్ యావరేజ్. ఆన్ ది యావరేజ్ కదా. ఇట్ ఈస్ ట్రైలర్ ఈజ్ హైలీ సెలబ్రేటెడ్. ఎస్ సార్. ఒక పెద్ద హీరోకి వచ్చినంత వ్యూస్ వచ్చాయి నాకు. దట్స్ వాట్ ఐ రియల్లీ తెలియదు సార్ హీరోకి వచ్చినంత వ్యూసా, కానీ ద వే ఇట్ హ్యాస్ కట్, ద ట్రైలర్ కట్ 2-3 times చూసేలా చేసింది సార్. నో ఇట్ ఆల్మోస్ట్ ఫెల్ట్ లైక్ ఎ ఫిల్మ్ ఎట్ లార్జ్. ఎస్ రైట్. ఎస్ ఎస్. అది ఆ ఇంపాక్ట్ తేవడం కష్టం. అవును. బట్ ఇంకొక మైనస్ పాయింట్ కానీ లేకపోతే ఇంకొక ప్రాబ్లం ఇది ట్రైలర్ కోడి రామకృష్ణ గారు చెప్పేవారు. 200 feet కట్ చేస్తూ ఉండే ట్రైలరు, దాంట్లో ఉండే స్పీడు, దాంట్లో ఉండే డైనమిక్స్ ఒక 2.5 గంటలు నడిచే సినిమాలో ఉండడం కష్టం అని చెప్పేవారు. అవునవును. సమ్టైమ్స్ దిస్ బికమ్స్ ఎ కౌంటర్ ప్రోడక్ట్.
సినిమాకి. యూ అండర్స్టాండ్? ఈ రన్ ఉండదు కదా దాంట్లో. అవునవును. యూ విల్ హ్యావ్ టు నెరేట్ ద స్టోరీ కంప్లీట్లీ కన్క్లూజివ్లీ, కథ అంతా చెప్పాలి. అది మెయింటైన్ అవుతుందా సినిమా? 100%. గ్రిప్. బికాజ్ నా గట్టి నమ్మకం ఏంటంటే సార్, మోస్ట్లీ ఇన్ థ్రిల్లర్స్ నా గట్టి నమ్మకం ఏంటంటే ఒక పర్సనే మొత్తం చేస్తున్నాడు అనుకోండి, ఇట్ ఈస్ ఈజీలీ ప్రిడిక్టబుల్. if a antagonist or a protagonist is leading the whole story, okay, that is predictable and routine ga untadi. The thrillers I choose is more characters. ఒక కథ ఫుల్ ఎప్పుడు అవుతుందంటే కథలో క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటేనే కథ ఫుల్ అవుతుంది. అంటే అన్ని క్యారెక్టర్లు షేర్ చేసుకోవాలి కథని అన్ని క్యారెక్టర్ షేర్ చేసుకోవాలి సార్, అప్పుడే అది థ్రిల్లర్గా ఉంటుంది. బట్ దానిలో కూడా ఇంకో ఇబ్బంది ఉంది. అందరూ షేర్ చేసుకోవడం మొదలెట్టారు అనుకో కథని, ఆ స్ట్రీమ్ మిస్ అవ్వడానికి అవకాశం లేదా? అక్కడే కదా సార్ ఛాలెంజ్, అక్కడే డైరెక్టర్స్ టాస్క్. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ రైటింగ్ అక్కడే. థ్రిల్లర్ అంటే మీకు జంప్ కట్స్ షార్ట్స్, లేకపోతే హారర్ ఎఫెక్ట్, లేకపోతే క్రేజీ మేకింగ్, అది కామన్ థ్రిల్లర్లో. బట్ ఆ నరేటివ్లో అది ఆ థ్రిల్లర్స్ ఎంత స్మూత్గా ఆడియన్స్లో బ్లెండ్ హోల్డ్ చేయాలి. సో దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ దిస్ ఫిలిం హ్యాస్ దట్ స్ట్రెంగ్త్. అండ్ తర్వాత ఇంకోటి ఏంటి, 10 మందిని సీరియల్ కిల్లర్స్ లైన్లో చంపుతున్నారు. ది సేమ్ మోడ్, ది సేమ్ స్టాంపింగ్, డెత్ సిగ్నేచర్, సేమ్ సిగ్నేచర్స్, ఇవన్నీ ఏజ్ ఓల్డ్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ టు బి వెరీ ఆనెస్ట్, యూజువలీ మనం వెస్ట్రన్ సైకో కిల్లర్స్ ఫిలిమ్స్ సిరీస్ మనం చూసిన వల్ల మనకి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మోస్ట్లీ మన ఇండియాలో మీరు చూస్తే సైకో కిల్లర్స్ అంత లేరు, ఉన్నారు ఇప్పుడు బయటపడుతున్నారు బికాస్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల మనకు ఎక్కువ తెలుస్తుంది. బట్ ఇఫ్ యు సీ ఇన్ వెస్ట్రన్ కంట్రీస్, బికాస్ ఆఫ్ మెనీ అదర్ అబ్యూజర్స్, మెనీ అదర్ డ్రగ్ అబ్యూజర్స్, సో దీనివల్ల దే ఆర్ లూజింగ్ దెమ్ సెల్ఫ్. దే హ్యావ్ అ సైకో కిల్లింగ్ మీద ఒక ప్యాషన్ ఉంటుంది కొందరికి. అవును, అక్కడ బికాస్ ద స్టఫ్ దే యూజ్ దేర్ ఇట్స్ మేకింగ్ దెమ్ ఇన్హ్యూమన్, కాబట్టి అలా చేస్తున్నారు. ఇక్కడ అంత లేదు సార్, మన ఇండియాలో తక్కువ. కాకపోతే ఫిలిమ్స్ మేము చేసే సైకో కిల్లర్ ఫిలిమ్స్ వచ్చేసి వెస్ట్రన్ కల్చర్ది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. బాగా ఆల్ లాంగ్వేజెస్ ఆర్ సో యూజ్డ్ seeing this kind of thrillers, psycho killers and everything. That is where how you differentiate your film in the viewing of the public. నేనా సార్ పబ్లిక్ వ్యూయింగ్, సారీ ఐ డోంట్ గెట్ యూ సార్. ఇప్పుడు ఇంత వివిడ్ అంటే వైడ్లీ ఎక్స్పోజ్డ్ కంటెంట్ జానర్ ఆర్ ట్రీట్మెంట్ ఆర్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్ యూనో, దాంట్లో ఇప్పుడు హౌ యూ విల్ రియల్లీ మేక్ యువర్ ఫిల్మ్ థ్రిల్ ది ఆడియన్స్ ఇన్ ది న్యూయెస్ట్ వే పాసిబుల్? సో దానికి సార్ వాట్ యు సీ ఈజ్ ఎక్స్పెక్టెడ్. Okay, what you see in the film will be unexpected. Why? Because we have a chunk of 40 minutes in the film which no one has explored that part in cinema. నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా ఏం చూపించారు బా? అంటే ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్రూటాలిటీయో గోరీనెస్ అలా కాదు. సంథింగ్ వెరీ ఎమోషనల్ డ్రామా, మీకు తెలియకుండానే యూ విల్ ఫీల్ ఫర్ ఇట్. అవునా? యా, అది నేను చెప్తుంటే నాకు ఐ కెన్ ఇమాజిన్ లైక్ ఎలా ఉండబోతుందని. నువ్వే చెప్పేస్తావేమో డౌట్గా ఉంది. లేదు సార్, చెప్పవా? బికాస్ దాట్స్ అవర్ హార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం సార్. అఫ్ కోర్స్. అండ్ దట్ పోర్షన్ లోకేష్ అండ్ ద ప్రొడక్షన్ హౌస్ పర్టికులర్లీ దే హ్యావ్ టేకన్ కేర్. మరి నేను చెప్పినట్టు పెద్ద అది కాదు సార్, ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద ఫిలిం. ఆ డ్రామాని మీరు ఎండ్ షాట్ దాకా హోల్డ్ చేస్తారు. థ్రిల్లర్లో యూజువలీ డ్రామా తక్కువ ఉంటుంది, బట్ గ్రిప్ ఉంటుంది. థ్రిల్ని మెయింటైన్ చేసే ఒక గ్రిప్. అండ్ యూజువలీ ఎమోషన్స్ వచ్చేసి త్రూ అవుట్ ద ఎండ్ వెన్ ద కేస్ ఈస్ క్లోజింగ్ ఆర్ కేస్ ఈస్ సొల్యూషన్ దొరికేసిందంటే అప్పుడు ఎక్కడో ఒక చిన్న డ్రామాతో బిల్డ్ అయ్యి ఫినిష్ అవుతుంది. బట్ దిస్ హ్యాస్ సంథింగ్ స్ట్రాంగర్ వేర్ I'll tell you sir, ఒక 3-4 seconds అమ్మని భలే చేశారు కదా వీళ్ళు అని అనిపిస్తుంది. అవునా? 4-5 seconds అనుకోండి సార్. ఒక ఫ్రేమ్ ఉంటుంది సార్, ఆ ఫ్రేమ్ మీరు చూసుండరు.
చూసిండ్రా నేను విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ అలా కాదు, ఇట్స్ నార్మల్ షాట్. ఈవెన్ రివిలేషన్ రివిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో డైరెక్టర్ ఆ ప్లేస్ని చాలా బాగా చూపించాడు. అవునా? నేను చూసినప్పుడు థ్యాంక్ గాడ్ అనుకున్నా, ఎందుకంటే దట్ పోర్షన్ చాలా బాగా ఎగ్జిక్యూట్ చేయాలి. మనం వినేటప్పుడు ఒకలా ఉంటుంది, వినేటప్పుడు మనం చాలా బాగా ఫీల్ అవుతాం, బట్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అలా వస్తే నిజంగా చాలా బాగుంటుంది అనుకున్నా. కానీ అలాగే బట్ కమింగ్ బ్యాక్ టు పాయింట్, ఇప్పుడు ఇంతకు ముందు నువ్వు నీ సినిమాలు రిలీజ్ల ముందు ఇంత థ్రిల్లింగ్గా అనిపించి ఆ సినిమాలు సక్సెస్ అయిన సినిమాల ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా నీకు? అంటే ఇదే ఫీలింగ్ ఇంతకు ముందు సినిమాలకు వచ్చి? ఇన్స్పెక్టర్ రిషి సార్, నాకు ఇన్స్పెక్టర్ రిషి సిరీస్ మీద నాకు చాలా కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే ఆ సిరీస్కి నేను చాలా ప్రిపేర్ అయ్యా. నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక కన్ను లేకుండా ఉండడం, ఆ క్యారెక్టర్. సో ఆ ఛాలెంజ్లో నేను చేసే ప్రాసెస్లోనే ఓకే ఈ ఎపిసోడ్లో ఇక్కడ ఈ క్లిఫ్ హ్యాంగర్స్ దగ్గర ఆడియన్స్ ఖచ్చితంగా దే విల్ హుక్ అవుతారని ఎక్కడెక్కడైతే నేను అనుకున్నాను, ఇట్ వర్క్డ్ అండి. ఇట్ వర్క్డ్ అవుట్. వెరీ నైస్. సో ఇప్పుడు అది రిపీట్ అవుతుంది అయితే? యా సార్, 100%. ఐ థింక్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సార్ ఈ సినిమా. ఎందుకంటే ఐ టెల్ యూ, సినిమా ఈజ్ ఏజ్ ఓల్డ్ ఫార్ములా. ఎలా చెయ్యాలి, సినిమాలు చూసి చేస్తారు, లేకపోతే ఆ ఇన్స్పిరేషన్ మీద రాస్తారు. అమ్మ రాసిన దాన్ని చూసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేసుకుంటూ వెదర్ లీనియర్ స్క్రీన్ ప్లే నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంతే చాలా అన్ని టర్మ్స్ అందరికీ తెలుసు, ఇప్పుడు అన్ని తిప్పలు పడతారు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి కదా. దాంట్లో మళ్ళీ కొత్తగా చెప్పడం అంటే ఏం చెప్తారా కొత్తగా? ఎంత లీనియర్ నాన్ లీనియర్ చేసి మీ క్రియేటివ్, మీ క్రాఫ్ట్, మీరు డైరెక్టర్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ పెడితే సార్ అల్టిమేట్ ఇస్ సార్ ఈ చైర్ మీద కూర్చున్న వాడికి అర్థమైందా లేదా సినిమా సార్, అంతే. క్లారిటీ హీ షుడ్ అండర్స్టాండ్ యువర్ ఫిలిం, వాట్ ద డైరెక్టర్ ఇస్. అయితే నువ్వు ఇంటర్వ్యూల దగ్గర ఓపెన్ చేస్తారా, లేకపోతే ప్రీ క్లైమాక్స్ వరకు? ఏది సార్, వాడు ఎవడు అసలు ఓపెన్ చేసేస్తాం సార్ ఇంటర్వ్యూల దగ్గర. సినిమా ఫస్ట్ షాటే వాడే సార్. ఓహో, యూ విల్ ఓపెన్ ది విలన్. యా, వీళ్ళు డైరెక్ట్గా. సో యు ఆర్ క్యాపిటలైజింగ్ ఆన్ హౌ యూ చేజ్ హిమ్ అండ్ క్యాచ్ హిమ్. హీస్ డైరెక్ట్లీ వార్నింగ్ మీ, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. ఓ, దట్ ఈస్ ది డ్రామా హియర్. ఓకే, మీరు ట్రైలర్లో చూసారు అంటే ఇంతకుముందు సిటీకి బయట చేసేవాడు, ఇప్పుడు సిటీలో చేస్తున్నాడంటే ఏంటి? వాడు ఇప్పుడు డెలిబరేట్గా హీస్ డూయింగ్ సంథింగ్. సో క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా నీతో ఇంటరాక్ట్ అయ్యారు, అయిందా, దొరికాడా అని అడుగుతున్నారు కదా. అంటే ఏంటి, పబ్లిక్ ఫిగర్స్ లేకపోతే గవర్నమెంట్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసాడా సినిమాలో? అంటే ఇప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి సెన్సేషన్ లాంటి సినిమా అవుతుంది సార్. ఇది అలా కాదు, ఇది డివోటెడ్ థ్రిల్లర్ సార్. ఇట్స్ లైక్ జనరల్గా జరిగే ఒక నార్మల్ లైఫ్లో జరిగే ఒక థ్రిల్లర్ విచ్ డజంట్ హ్యావ్ మోర్ అటెన్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ ఇన్సైడ్ ది స్టోరీ ఇట్ విల్ డ్రైవ్. గుడ్. కానీ ఇప్పుడు ఏంటంటే మొన్ననే లేటెస్ట్గా మన నాని గారు యాక్ట్ చేసిన సినిమా హిట్ 3 దుమ్ము లేపుతుంది బయట. 100 crores కంప్లీట్ అయిందంట 5 రోజులకే. నేను చెన్నైలో చూసాను సార్ సినిమా. అవునా? అంటే అక్కడ ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి నాకు టైం దొరికింది, నైట్ షో వెళ్ళి చూశాను. ఏం రిసెప్షన్ సార్ అక్కడ, తమిళ్ ఆడియన్స్. అండ్ ఆ షోలో చూస్తున్నప్పుడు బయట వచ్చిన తర్వాత నన్ను గుర్తుపెట్టారు చాలామంది. మీరు నానిగారితో చేశారు కదా నేను లోకల్ అని. అవును చేశానండి. తెలుగు సినిమా కదా, ఇలా మాకు 70 కూడా వచ్చింది, మేము చూసాము. నానికి సొల్లుగా సెమ్మగా నడిచారు కదా నాకు చాలామంది నాకు చెప్పారు. అవునా? బికాస్ ఆయనతో కలిసి సినిమా చేశాను కాబట్టి మేమిద్దరు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లేకపోతే ఉంటుంది కదా వాళ్ళ కామన్. చాలామంది నాకు చెప్పారు నాని బ్రోక్స్, దే కాల్ హిమ్ బ్రో దేర్. చాలామంది నాని బ్రో అంటారు ఆయన్ని. నాని బ్రోక్ సొల్లుంగ్ బ్రో, పడం సూపర్ ఆర్గన్ సొల్లుంగ్ బ్రో. దే లవ్డ్ ఇట్. నాకు బాగా నచ్చింది సార్. ఐ లైక్ ద ఫిలిం. అండ్ సీయింగ్ నాని ఇన్ దిస్ అవతార్, ఐఎమ్ ఎయిమింగ్ బిగ్ ఫర్ ప్యారడైజ్ నౌ. ఎయిమింగ్ బిగ్ అంటే సిన్స్ ఐ వర్క్డ్ విత్ హిమ్, ఐ నో హిమ్ యాజ్ అన్ యాక్టర్. I have seeing his growth now, and Paradise, I think అదే ప్యారడైజ్కి ది ట్రైలర్ అంటే జస్ట్ అది లీడ్. అండ్ నాని ఈజ్ వెరీ బ్రెయినీ, వెరీ షార్ప్, వెరీ ఇంటెలిజెంట్. సీ ఈజ్ ఎ నీడ్ టు ది ఇండస్ట్రీ. ఎందుకంటే కోర్టు సినిమా కూడా ఆయన కాకపోతే చేయరు.
మనకి లవ్ సాంగ్స్ లేవు, బూత్ జోకులు లేవు, పెంట పెంట కామెడీలు లేవు అని వదిలేస్తారు ప్రొడ్యూసర్లు కథల్ని. అదే థియేటర్కి సినిమా జనాలు రావట్లేదు అంటున్నారు సార్, కానీ వస్తారు సార్. ఎవరి కోసం వస్తారు? ఎవరి కోసం వచ్చారు కోర్టుకి? ఆయన ఒక్క మాట అంటే తిరగబడ్డారు జనం, అంతే. మళ్ళీ దీనికి అంతలాగే వచ్చారు. అవును, ఓపెనింగ్ ఎందుకంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అలా, ఇది బాగాలేకపోతే దానికి రావద్దన్నారు. ఆడియన్స్ కూడా దాన్ని నిలబెట్టుకున్నారు. సార్ ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, దిస్ ఈస్ అ గోరీ ఫిలిం అండ్ ఇట్స్ గోన్ హ్యావ్ లాట్ ఆఫ్ వైలెన్స్. ఆయనే మైక్లో తీసుకుని ఫ్యామిలీ రావద్దు అని ఆయనే చెప్పాడు, నాన్నగారే చెప్పారు. దట్ క్రియేటెడ్ మోర్ హైప్, హానెస్టీగా చెప్పిన తర్వాత కూడా నేను చెన్నైలో చూసేటప్పుడు ఫ్యామిలీస్తో చూశారు. ఎస్ ఎస్ ఏంటి బొచ్చు వైలెన్స్ ఏంటి చూడలేరేంటి పిల్లలు, అంతకన్నా దారుణంగా చూస్తున్నారు యూట్యూబ్. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, 11 నిన్న చూసావు సినిమా, తమిళ్లో చాలా మంది ఉన్నారు. నీది తమిళ్ అండ్ తెలుగు రెగ్యులర్ సైమిల్టేనియస్గా తీసిన సినిమా. అండ్ సేమ్ డేట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బోత్ ద లాంగ్వేజెస్. ఇట్స్ బై లాంగ్వేజ్ సార్. ఇందులో గమ్మత్ ఏమంటే సార్, తెలుగు తమిళ యాక్టర్స్ మేము ఇద్దరిని మిక్స్ చేసాం ఒక కథలోనే. సరే, లైక్ ఇప్పుడు శశాంక్, రవివర్మన్, కిరీటి. సో తెలుగు ఫస్ట్ అండ్ తమిళ్ ఫస్ట్ షాట్. అంటే మేము అడిగాం వాళ్ళని, వాట్ ఆర్ యూ కంఫర్టబుల్ ఆఫ్? తమిళ్ ఫస్ట్ చేసేస్తాం మేము, దాని తర్వాత తెలుగు చేస్తాం. తమిళ్ వాళ్ళు అంటే తెలుగు ఫస్ట్ చేస్తాము, తర్వాత తమిళ్ చేస్తాం. బికాస్ తెలిసిన లాంగ్వేజ్ తర్వాత చేసుకోవచ్చు, తెలియని లాంగ్వేజ్కి చాలా కష్టపడి బట్టి కొట్టి అంది చేసి. బికాస్ మా డైరెక్టర్ ప్రాంప్టింగ్ బిలీవ్ చేయడు. హీ వాంట్స్ ద క్యారెక్టర్ టు టాక్ ఫ్రమ్ ద గట్. సో వీళ్ళు అంటే స్పెషలీ సార్, నాకు శశాంక్, రవివర్మ అండ్ కిరీటి మీద ఎంత రెస్పెక్ట్ అంటే సార్, ఈ కాస్టింగ్కి సజెస్ట్ చేసింది నేనే, వీళ్ళు ముగ్గురిని డైరెక్టర్కి. సార్ మనం ఇలా చేద్దాం సార్, మీరు తెలుగు తమిళ్ అంటున్నారు కాబట్టి తమిళ యాక్టర్స్కి వీళ్ళు కొత్తగా, తమిళ ఆడియన్స్కి వీళ్ళు కొత్తగా కనిపిస్తారు, తెలుగు ఆడియన్స్కి ఈ తమిళ యాక్టర్స్ కొత్తగా కనిపిస్తారు అంటే వీళ్ళు వచ్చారు సార్. వీళ్ళ డైలాగుల నుంచి, ఎమోషన్ నుంచి ఏం చేశారు సార్ శశాంక్, రవివర్మ అండ్ కిరీటి. టైం స్పేస్లోనే నాకు భయం ఏంటంటే, ఇప్పుడు మనం సజెస్ట్ చేసాం ఒక ప్రొడక్షన్ హౌస్కి, ఒక డైరెక్టర్, వాళ్ళు సరిగ్గా లేకపోతే అంత నీ మీద పడుతుంది. యాక్టింగ్ బాగా చేసి బిహేవియర్ బాగా లేకపోతే కూడా నా మీద పడుతుంది ఏదైనా. కానీ వీళ్ళు ఎంత జెమ్ అంటే సార్, నాకు వీళ్ళ వల్ల అక్కడ ఇంకా 2 అంతలు రెస్పెక్ట్ పెరిగింది. ఫ్యాంటాస్టిక్. అంటే చెప్పారు కూడా సార్, తెలుగు యాక్టర్స్ అంటే కొంచెం మేము అనుకున్నాం సార్, కొంచెం కోఆపరేషన్ తక్కువ. ఎవరన్నారండి? ఎవరో ఒకరిద్దరు చేస్తే దానివల్ల ప్రతి తెలుగు యాక్టర్ కోఆపరేషన్. హైలీ ప్రొఫెషనల్ పీపుల్ వీళ్ళు. బట్ కమింగ్ మై క్వశ్చన్ ఈస్, ఇప్పుడు నువ్వు ఆ సినిమా చూసావు, రిసెప్షన్ తీసుకున్నావు, అండ్ యువర్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు రియలీ హిట్ ద స్క్రీన్స్. హౌ నియర్ యువర్ 11 టు హిట్ 3 యాజ్ ఫర్ as the public reception is concerned? My 11 is more of a devoted, proper investigation thriller, where every moment you will question yourself and you will question the director and you will question the hero also. And my challenge is, for sure, you will stimulate your mind. You try to guess, you will not get. అంటే ఈవెంట్స్, you don't have bigger events, but those events will make you imagine big. That I guarantee you, sir, from this film. వెరీ నైస్. ఎందుకంటే ఇప్పుడు స్టిల్ ఇట్ ఈస్ వెరీ రైప్ మార్కెట్లో. ఏది హిట్ 3 దాని మీద ఇది వెళ్ళి పడుతుంది. కోర్టే ఇంకా తగ్గలేదు, దాని మీద హిట్ 3 పడింది, ఇప్పుడు దీని మీద ఇది వెళ్తుంది. సో పీపుల్, ఆడియన్స్, వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ slightly get scattered between the films. To catch up the viewpoint of the audience is certainly difficult at this stage. Only the content and the drive of the film has to score now. And to tell you this, people who have watched like the other hit 3 చూసిన వాళ్ళు చూసారు, they all liked it, and I'm not comparing at all. That's somewhere, this is somewhere, but as a content, as cinema everything is same. But మేము ఒక 300 to 400 మెంబర్స్కి ధైర్యంగా సినిమా చూపించాం. ఏమన్నారు? నాన్ ఫిల్మీ పీపుల్, అసలు సినిమాకి సంబంధం లేదు, సినిమా కథ తెలియదు, ఏం లేదు. ఏమన్నారు? దే లవ్డ్ ఇట్.
ఫ్యాంటాస్టిక్ కాకపోతే ఫ్యాంటాస్టిక్, ఐ లవ్ ఇట్. ఇక్కడ ట్విస్ట్ ఏం చేశానంటే సార్, నేను రిక్వెస్ట్ చేసే ప్రొడక్షన్తో, డోంట్ షో ద ఫుల్ ఫిలిం, షో ద ఫస్ట్ హాఫ్. ఇఫ్ దే ఆర్ రియలీ క్యూరియస్ టు సీ ద సెకండ్ హాఫ్, వీ షుడ్ నో దట్ అన్న. కొందరికి ఫుల్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సినిమా ఫీల్డ్లో చూపించాం, కొందరికి చూపించలేదు సెకండ్ హాఫ్, ఇప్పుడు దాకా చూపించలేదు. నాకు చాలామంది రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు, ప్లీజ్ షోస్ ద సెకండ్ హాఫ్ అని. బికాస్ ఫస్ట్ హాఫే వాళ్ళకి అంత నచ్చింది, దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ హాఫ్. సో వాళ్ళకి సపరేట్ షో వేస్తున్నాం సెకండ్ హాఫ్ కోసమే. ఇంకేముందిలే, ఎగ్జాక్ట్లీ 10 days ఎగ్జాక్ట్లీ 10 days ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. నీ రేంజ్లో నీకు ఒక హిట్ 3 రావాలని మా హిట్ టీవీ తరఫున కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే మీకు ఈ టైంలో కనుక అలాంటి హిట్స్ పెడితే మీ కెరీర్ చాలా గొప్పగా కన్సాలిడేట్ అయ్యి, సత్యం బ్రహ్మాండంగా కన్సాలిడేట్ అవుతుంది. అండ్ ఆల్వేస్ మీతో కలిసినప్పుడల్లా నా ఫేస్ ఇలా ఉంటుంది సార్, తెలీదు, కైండ్ ఆఫ్ గుడ్ స్మైల్, గుడ్ వైబ్ ఉంటుంది మీతో కలిసినప్పుడు. అండ్ యు ఆర్ సో ఎంకరేజింగ్ అండ్ సపోర్టివ్. థ్యాంక్ యూ సో మచ్. God bless you. God bless you. You have a long way to travel, and your films will long way impress the audience. All the very best. Thank you. Good luck. ఇది మన నవీన్ చంద్ర రేపు ఏప్రిల్ 16వ తారీఖున మీ అందరి ముందుకి వరల్డ్ వైడ్ తెలుగు తమిళ్ 2 భాషల్లోని వచ్చి మిమ్మల్ని అందరినీ మెప్పించడానికి, మురిపించడానికి సిద్ధమవుతుంది. యూ ఆల్ రిసీవ్ ఇట్ విత్ బోత్ ద హ్యాండ్స్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ నవీన్ చంద్ర. వాచ్ అండ్ ఎంజాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.